హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ కంపెనీ ఐపీఓని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఐపీఓని మనం ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఈ ఐపీఓ అనేది మన స్టాక్ మార్కెట్లోకి ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది, ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ ఏంటి, బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ ఐపీఓలో మనకు లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా లేదా ఈ కంపెనీలో రిస్క్ ఏమన్నా ఉందా, అండ్ ఈ కంపెనీకి ఉన్న కాంపిటేటర్స్ ఎవరు, ఫైనల్ గా ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేసి అయితే నేను చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ ఏఎంసీ కంపెనీల్లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏఎంసీ కంపెనీ అనేది ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో కానీ ఇలాంటి వాటిల్లో మనం పెట్టిన అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు 1 lakh పెడుతున్నారు, ఈ కంపెనీకి ఇస్తున్నారు, నేను ఒక 2 lakhs ఇస్తున్నాను, ఇంకొకరు ఒక 3 lakhs ఇస్తున్నారు. ఈ బల్క్ అమౌంట్ తీసుకెళ్ళి ఈ కంపెనీ అనేది ఒక దగ్గర అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అనేది మనకైతే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది ఇండివిజువల్ లెవెల్లో. అండ్ ఈ కంపెనీ యొక్క లీడర్షిప్ కనుక చూస్తే మార్కెట్లో క్యూఏఈఎం అయితే చాలా ఎక్కువ ఉంది. క్యూఏఈఎం అంటే క్వార్టర్లీ యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఎవరన్నా పెద్ద హెచ్ఎన్ఐ కోట హైలీ నెట్వర్త్ పర్సన్స్ ఉంటారు కదా, నియర్లీ crores of rupees హ్యాండిల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక్కరే వాళ్ళ పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేయలేరు. సో అలాంటప్పుడు ఈ కంపెనీ అనేది వాళ్ళ పోర్ట్ఫోలియోస్ తీసుకొని హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది ఎక్స్పర్ట్స్ ద్వారా, అనలిస్ట్ ద్వారా. అండ్ స్టాక్స్ ఈక్విటీ ఏయుఎం. ఈక్విటీ ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నా. సో 3 words అయితే చెప్తాను నేను. ఒకటి ఏయుఎం. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని. సెకండ్ వన్ వచ్చి ఎంఏయుఎం. ఎంఏయుఎం అంటే మంత్లీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని. థర్డ్ వన్ వచ్చి క్యూఏయుఎం. క్యూఏయుఎం అంటే క్వార్టర్లీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఈ 3 words అని మనం తెలుసుకుంటే మన వీడియో అనేది స్మూత్గా వెళ్తుంది అండ్ చాలా బాగా అర్థం అవుతుంది. కాబట్టి నేనైతే చెప్పడం జరిగింది. సో ఈ కంపెనీ అనేది హై ప్రాఫిటబిలిటీలో ఉంది ప్రజెంట్. అండ్ దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది చాలా ఎక్కువ ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అండ్ కన్సిస్టెంట్గా అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే ఈ కంపెనీకి అయితే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ అయితే బ్యాక్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ప్రుడెన్షియల్ పిఎల్సి, విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూకే కంపెనీ. వీళ్ళు పార్ట్నర్ అయ్యి అయితే ఈ ఐపీఓని లాంచ్ చేస్తున్నారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఈ కంపెనీ యొక్క కీ హైలైట్స్ చూస్తే మనం ఇండివిజువల్గా ఎంఏయుఎం మంత్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వచ్చి నియర్లీ మంత్లీ 6,610 బిలియన్స్ అనేది మేనేజ్ చేస్తుంది, విచ్ ఈస్ 13.7% షేర్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్ కానీ వేరే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో పోలిస్తే, ఇండియాలో ఉన్న అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో పోలిస్తే ఈ ఒక్క కంపెనీ అనేది 13.7% అనే మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తుంది. అండ్ క్యూఏఎం క్వార్టర్లీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చి నియర్లీ 10,000 బిలియన్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది ప్రజెంట్ అయితే. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి నియర్లీ 26,506 మిలియన్స్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ చెప్పాను కదా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే 215 బిలియన్స్ అయితే చేస్తుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏఎంసీస్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే హైయెస్ట్ అమాంగ్ టాప్ ఏఎంసీస్ అని చెప్పుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ 82.8% అయితే ఉంది ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. మనం కనుక ఈ ఐపీఓకి అప్లై చేసుకోవాలంటే December 12th ఓపెన్ అవుతుంది ఫ్రైడే, అండ్ December 16th క్లోజ్ అవుతుంది ట్యూస్డే. సో ఈ మధ్యలో అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు 4 days గ్యాప్లో. ఒకవేళ మనం కనుక అప్లై చేసుకుంటే ఈ ఐపీఓ మనకైతే 6 shares అనేవి మన డిమాట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి మనకు అలాట్ అయినట్లయితే. ఈ ఐపీఓ అనేది December 19th మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. అండ్ దీని యొక్క ఇష్యూ ప్రైస్ వచ్చేసి 10,600 crores. ఈ ప్రైస్ బ్యాండ్ అనేది 2,000 నుంచి 2,165 per share అయితే ఉంది. సో ఒక షేర్కి అయితే 2,165 rupees అయితే మీరు పెట్టయితే బీటీఎస్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఈ 2,165 పెడితే మనకైతే ఈ ఐపీఓ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఈ హైయెస్ట్ బిడ్డింగ్ ప్రైస్ అయితే పెట్టయితే అప్లై చేసుకోండి. ఈ ఐపీఓలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓఎఫ్ఎస్ 100% ఆఫర్ ఫర్ సేల్. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ
ప్రెజెంట్ అయితే మన మార్కెట్‌లో మన స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే ఐపీఓస్ ఏం చేస్తాయంటే మాక్సిమం ఆఫ్ ది ఐపీఓస్ మన దగ్గర అనేది ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటాయి ఒక ఐపీఓ రూపంలో. ఆర్ షేర్స్ మనకిచ్చి తీసుకుంటాయి. తీసుకొని వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి గాని ఇలా అయితే యూజ్ చేసుకుంటాయి. సో, ఈ ఐపీఓ ఈ ఐపీఓలో అయితే డిఫరెంట్ కేస్. ఏంటంటే ఆల్రెడీ 100% ఆఫ్ ది షేర్స్ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. అవైతే మనకిచ్చైతే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది బిగ్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఐపీఓ. ఈ కంపెనీ వచ్చేసి ఒకవేళ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయితే బీఎస్ఈలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవ్వబోతుంది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ సెక్టార్‌లో ఉన్న సెక్టార్స్ అయిన ఎస్‌బీఐ ఒకటి, ఐసీఐసీఐ ఒకటి, హెచ్‌డీఎఫ్‌సీ ఒకటి, నిప్పాన్ ఒకటి. ఇవి 2026లో ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నాయి క్యూఏఐఎం. క్యూఏఐఎం అంటే క్వార్టర్లీ యావరేజ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చార్ట్ అయితే చూస్తే ఇండివిడ్యువల్‌గా ఎస్‌బీఐకి అయితే 12,000 మిలియన్స్ అయితే ఉంది. క్యూఏఈఎం, క్యూడబ్ల్యూఎం అండ్ ఐసీఐసీఐకి అయితే 10,000 మిలియన్స్ ఉంది. అండ్ హెచ్‌డీఎఫ్‌సీకి అయితే 8,000 మిలియన్స్ ఉంది. అండ్ నిప్పాన్‌కి అయితే నియర్లీ 6,000 మిలియన్స్ అయితే ఉంది ప్రెజెంట్ అయితే. అందుకే ఇది సెకండ్ లార్జెస్ట్ అని అయితే మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం క్యూఏఎం వైస్‌లో, క్యూడబ్ల్యూఎం వైస్‌లో. అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రెంగ్త్ మాట్లాడుకుంటే మనం ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గాని ఇలాంటి వాటిల్లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ ఇన్ ఎస్ఐపి అండ్ ఈక్విటీ పార్టిసిపేషన్. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎస్ఐపిస్ అయితే చాలా ఎక్కువ అయితే మనం రీసెంట్‌గా చూస్తే ఎస్ఐపిస్ చేసే వాళ్ళ సంఖ్య అనేది 2023తో పోలిస్తే 24లో, 24తో పోలిస్తే 25లో అయితే చాలా ఎక్కువగా పెరగడం అయితే జరిగింది. సో, ఇదైతే మనం గనక ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్‌గా అయితే ఈ కంపెనీ అయితే లాభపడుతుంది. సో, అండ్ ఈ కంపెనీ అనేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీ అనేది 143 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేది లాంచ్ చేసింది. నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి ఏంటంటే అది హైబ్రిడ్ స్కీమ్స్ కావచ్చు, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కావచ్చు, ఐటీ స్కీమ్స్ కావచ్చు. ఇలాగ డిఫరెంట్ స్కీమ్స్ అయితే లాంచ్ చేసింది. దీనివల్ల అయితే నంబర్ ఆఫ్ స్కీమ్స్ పెరిగితే ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ స్కీమ్స్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీ అనేది డైరెక్ట్‌గా లాభపడుతుంది. లార్జెస్ట్ పీఎంఎస్ ఫర్ నాన్ కోఆపరేట్ డొమెస్టిక్ క్లయింట్స్. హెవీ నెట్ వర్త్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ అనేవి వాళ్ళు ఓన్‌గా మేనేజ్ చేసుకోలేరు కాబట్టి ఈ కంపెనీ అనేది మేనేజ్ చేస్తూ కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫీ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో, స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయితే ఈ కంపెనీకి అయితే చాలా ఎక్కువ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ సమ్మరీ కనుక మనం చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ సిఏజీఆర్ కనుక మనం చూస్తే ఇయర్లీ యాన్యువల్లీ 11% అనేది రిటర్న్స్ అయితే ఇచ్చింది యావరేజ్‌గా. అండ్ 3 ఇయర్స్‌లో 23, 24, 25 ఎఫ్‌వైలో 32% పైగా అయితే ఇచ్చింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి ప్రెజెంట్ ఏఏయుఎం నుంచి 0.36 అయితే ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కన్సిస్టెంట్ రెవెన్యూ మ్యూచువల్ ఫండ్స్ అయితే దాని నుంచి అయితే మ్యూచువల్ ఫండ్స్ మనం అప్లై చేసేటప్పుడు ఎక్స్‌పెన్స్ రేషియో అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి మనమైతే కొంచెం అయితే మనీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నియర్లీ డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ ఫండ్ మనం ఇన్వెస్ట్ చేసేది. సో, నియర్లీ 1% పైగా అయితే మనమైతే ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ అయితే చార్జ్ చేస్తుంది మన దగ్గర ఎక్స్‌పెన్స్ రేషియో రూపంలో. అలాగే వీళ్ళకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయి. వీళ్ళకి మెయిన్‌గా ప్రాఫిట్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు కనుక ఈ పీఎంఎస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ ఏఐఎఫ్ అసెట్ ఇండివిడ్యువల్ ఫండ్స్ గాని ఇంక్రీజ్ చేసుకోగలిగితే వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఫ్యూచర్‌లో. ఈ కంపెనీలో గనక మనం ఇన్వెస్ట్ చేయాలంటే మనం చూడవలసిన ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ ఈ కంపెనీ యొక్క రిస్క్స్ అనేవి ఏంటంటే ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్ ఇండస్ట్రీ లీడర్‌షిప్. ఈ ఏఎంసీ కంపెనీస్‌లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్‌లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అండ్ హై ప్రాఫిటబిలిటీ అండ్ హై ఆర్ఓఈ అయితే కంపేర్ టు అదర్ ఏఎంసీ కంపెనీస్‌తో దీనికైతే చాలా ఎక్కువ ఉంది. ఈ ఏయుఎం గ్రోత్ ప్రతి ఇయర్ ఏయుఎం గ్రోత్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ డైవర్సిఫైడ్ రెవెన్యూ సోర్సెస్ అంటే ఈ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి డైవర్సిఫై చేసి అయితే ఈ కంపెనీ అయితే ప్రాఫిట్స్ అయితే తెచ్చుకుంటుంది. ఈ కంపెనీ యొక్క రిస్క్స్ గాని మనం మాట్లాడుకుంటే కాన్స్ హైలీ కాంపిటీటివ్ ఏఎంసీ ఇండస్ట్రీ. ఏఎంసీ ఇండస్ట్రీ అనేది చాలా కాంపిటీటివ్‌గా ఉంటుంది. అండ్ ఫ్యూచర్‌లో ఏమన్నా చేంజెస్ ఇప్పుడు ఎస్‌బీఐ గాని, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ గాని ఇలాంటి కంపెనీస్ అనేవి దీనికి కాంపిటీషన్ ఇచ్చి ఫర్దర్‌గా ముందరికెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి దీని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లాంగ్ రన్‌లో, షార్ట్ రన్‌లో కాదు. అండ్ సెన్సిటివ్ టు ద మార్కెట్ సైకిల్స్. ఎప్పుడైతే మన స్టాక్ మార్కెట్ అయితే పెరుగుతుందో
అప్పుడు ఈ స్టాక్ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మన స్టాక్ మార్కెట్ పడుతుందో అప్పుడు ఈ స్టాక్ పడడం అయితే జరుగుతుంది. అండ్ హై రెగ్యులేటరీ కంప్లైన్స్ నీడ్స్ అంటే ఈ స్టాక్ అనేది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్టాక్ అనేది ఈ సెబీ అనేది ఇయర్లీ గానీ, మంత్లీ గానీ 3 మంత్స్‌కి ఒకసారి గానీ తన రూల్స్ అనేది మారుస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా గానీ, మ్యూచువల్ ఫండ్స్ పరంగా గానీ ఇంత టాక్స్ కట్టండి ఇలాగ మార్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీని ప్రాఫిటబిలిటీ దీనివల్ల తగ్గేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫైనల్‌గా మనం ఈ ఐపీఓలో ఆర్ ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ కంపెనీలో మనకి రిస్క్స్ ఏముంటాయి? రిస్క్స్ ఏముంటాయంటే ఫస్ట్ మార్కెట్ వాలటిలిటీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతుంది. మార్కెట్ పడినప్పుడు పడుతుంది ఈ కంపెనీ అనేది. సో, ఆ వాలటిలిటీ వల్ల అయితే ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ రెగ్యులేటరీ టైటనింగ్ మనం చెప్పాము ఆల్రెడీ. సెబీ గానీ, ఎన్ఎస్ఈ గానీ ఏమన్నా డెసిషన్స్ తీసుకుంటే దీనికి అగెయినెస్ట్‌గా అప్పుడైతే ఈ కంపెనీ అయితే లాసెస్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాంపిటీషన్ అయితే వేరే ఏఎంసీ కంపెనీస్‌లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్‌తో పోలిస్తే దీనికైతే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నంబర్ 1లో ఉంది కదా! దీన్ని బీట్ చేసి ఎప్పుడైతే వేరే కంపెనీ వెళ్తుందో దీని ప్రాఫిట్స్ అనేవి దానికి షేర్ అవుతాయి కాబట్టి సో, దీని ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి ఆటోమేటికల్లీ ఈ స్టాక్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండస్ట్రీ సాచురేషన్ ఒక లెవెల్ వరకైతే ఈ కంపెనీ సెల్ చేయగలదు. తన మ్యూచువల్ ఫండ్ గానీ, ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ కంపెనీలో అయినా. బట్ ఒక లెవెల్‌కి వెళ్ళిపోయినాక ఆగిపోతాయని చెప్తుంది సాచురేషన్ అయితే. ఇది ఏ కంపెనీలో అయినా ఉండేదే. ఇదేం పెద్ద రిస్క్ కాదు. ఈ కంపెనీ యొక్క మేజర్ కాంపిటీటర్స్ ఎవరంటే ఎస్‌బీఐ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, నిప్పాన్ ఇండియా ఏఎంసీ, కోటక్ ఏఎంసీ అండ్ యాక్సిస్ ఏఎంసీ. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలో వద్దా అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఐపీఓ వరకు మాత్రమే. లాంగ్ టర్మ్‌కి ఉంచుకోవడం కొంచెం రిస్కీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హై వాల్యుయేషన్‌తో వస్తుంది. పర్ షేర్ నియర్లీ 2100 పైగా ఉంది కాబట్టి సో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్‌కి ఇది ఓకే. పర్లేదు. బట్ లాంగ్ రన్‌లో అయితే ఈ కంపెనీ అయితే హోల్డ్ చేసుకోవడం వద్దు. ప్రెజెంట్ అయితే ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ పాజిటివ్సే ఉన్నాయి నెగెటివ్స్ కంటే. సో, అప్లై చేసుకోవచ్చు ఈ కంపెనీకి. అప్లై చేసుకోండి. ఐపీఓ అయితే మంచి లిస్టింగ్ ఏసి గ్రీన్‌గా అయితే లిస్టింగ్ ఏసి ఇస్తుంది ఖచ్చితంగా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరెన్నో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.